వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం రావాల్సిన వాటా వాళ్ళకి అందాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అలాగే మా జనాభా ఎంత ఉంటే మాది జనాభా, మా జనాభా తగినట్టుగా రిజర్వేషన్ శాతాన్ని పంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మా ఉప్పు కులాలు, మా రెల్లి సోదరులు కావచ్చు, అలాగే మా మోచి కులాలు కావచ్చు, మా డక్కల వాళ్ళు కావచ్చు, మా బుడగ జంగల్ వాళ్ళు కావచ్చు, మా సింధు వాళ్ళు కావచ్చు, మాకన్నా అత్యంత వెనుకబడిపోయినటువంటి మా ఉప్పు కులాలకు కూడా సామాజిక న్యాయం జరగాలనేది మా ఉద్దేశం. అందులో భాగంగానే మందకృష్ణ మాది గారు 1999 నుంచి 2004 వరకు గౌరవ ముఖ్యమంత్రి ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేసినటువంటి కాలంలో మొదటగా మా ఉప్పు కులాలకు సంబంధించినటువంటి వారికి న్యాయం జరగాలన్న ఉద్దేశంతో ఎస్సీఏ గ్రూప్ లో వాళ్ళు పొందుపరచడం జరిగింది. మరి ఆనాడు వర్గీకరణ జరిగినటువంటి కాలంలో మాదిగా ఉప్పు కులాల బిడ్డలకు దాదాపుగా 23,000 ఉద్యోగాలు రావడం జరిగింది. మరి ఈ రోజు 2004 నవంబర్ 5వ తారీఖున హైకోర్టు కొట్టేసిన తర్వాత, గౌరవ సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత ఇప్పటికి 20 ఏళ్ళు అవుతుంది. 20 ఏళ్ల తర్వాత ఆగస్టు 1వ తారీఖున 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వర్గీకరణ అనేది చెల్లుబాటు, వర్గీకరణ జరిగితేనే ఎస్సీలో ఉండబడినటువంటి 59 కులాలకు సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పేసి జస్టిస్ చంద్రచూడ్ గారి నాయకత్వంలో ఇచ్చినటువంటి ఏదైతే 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఉందో ఆ రాజ్యాంగ ధర్మాసనం ప్రకారం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పి చెప్పింది. కాబట్టి ఈ రోజు కమిషన్ ను ఏర్పాటు చేయడం జరిగింది. కమిషన్ దృష్టికి ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉండబడినటువంటి నా మాదిగా రెల్లి, డక్కలి, మోచి, బుడుగ సంఘం ఉప్పు కులాలకు న్యాయం జరగని ఉద్దేశంతో మాత్రమే ఇక్కడికి వచ్చాం. మేము ఎవరి అవకాశం దోచుకునే ఉద్దేశం మాకు లేనే లేదు. కేవలం మా అవకాశాలు మాకు వస్తే చాలనేది మా నాయకుడు మందకృష్ణ మాది గారి అభిష్టం మేరకు ఈ రోజు వినతి